విజయవాడ, గుంటూరులో విపరీతమైనటువంటి వర్షాలతో వరద ముంపులో వాళ్ళు ఉన్నారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి చనిపోతున్నారు. గుంటూరులో నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. భయం గుప్పెట్లో వాళ్ళందరూ బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలలో సగం పడ్డా కూడా విజయవాడలో 1,00,000 మందికి పైగా తట్టొగరు, బుట్టొగరు, తెలివరు, తట్టొగరు, బుట్టొగరు, తెలి అంటే ప్లేట్ ఒకరు, సాపొగరు, చిన్న స్టవ్ ఒకరు పట్టుకొని చెట్టుకొగరు, పుట్టకొగరు పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు పడే వర్షాలలో సగం పడ్డా విజయవాడలో కనీసం 1,00,000 మందికి పైగా తట్టొగరు, బుట్టొగరు, సాపొగరు, స్టవ్ ఒకరు, చెంబొగరు, ఇంకో బకెట్ ఒకరు పట్టుకొని చెట్టుకొకరు, పుట్టకొకరు పోయే పరిస్థితి ఉంటుండే. 1,00,000 మందికి పైగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ బాధలు తీర్చాలి అని చెప్పి ఎవరు ఆలోచించలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రిటైనింగ్ వాల్ కట్టింది. 3.44 కిలోమీటర్స్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ రిటైనింగ్ వాల్. దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టి ఇంత వరదలు వస్తున్నా, వరద గుప్పెట్లో వాళ్ళు చిక్కుకుంటామని చెప్పి భయం ఉన్నా ఆ రిటైనింగ్ వాల్ చుట్టూ భూపేష్ గుప్తా రాణి గారి తోట, భూపేష్ గుప్తా నగర్, తారక రామనగర్, కృష్ణాలంక 1,00,000 మందికి పైగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని మిరపకాయ బజ్జీలు కాకపోతే ఇంకేమన్నా కనుక చికెన్ పకోడీ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా ఒక పెగ్గు దగ్గర పెట్టుకొని పెగ్గేసుకుంటూ బ్రహ్మాండంగా బయట వర్షాన్ని చూసి కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్నారు. వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉందో నాకు తెలియదు, కృతజ్ఞత ఉందో లేదో తెలియదు. ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి చెట్టుకొకరు, పుట్టకొకరు సంవత్సరం పరిగెత్తకుండా దర్జాగా అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ పార్కు తయారు చేసి బ్రహ్మాండమైన గ్రీనరీ తయారు చేసి ఇంత వర్క్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద అండ్ అప్పుడు సర్కార్తో పాపం దగ్గరుండి చేయించినటువంటి అక్కడ ఉన్నటువంటి దేవినేని అవినాష్ మీద మరి ఎంతవరకు కృతజ్ఞత ఉందో నాకు తెలియదు. కానీ దర్జాగా కూర్చున్నారు చూశారు. అక్కడెక్కడ పరిగెత్తకుండా 12 లక్షల క్యూసెక్లో వరద నీరు వచ్చినా కూడా అంతే దర్జాగా కాలు మీద కిందగాని కాలు పెట్టకుండా అంతే దర్జాగా కూర్చోవచ్చు. వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉందో లేదో నాకు తెలియదు సీరియస్లీ. కానీ కొన్ని ప్రభుత్వాలు డెఫినెట్లీ సెన్సిటివ్గా ఆలోచించగలిగితేనే ఇటువంటి పని చేయగలుగుతాయి. విజయవాడ వరద గుప్పెట్లో ఉంది, గుంటూరు వరద గుప్పెట్లో ఉంది, భయపడిపోతున్నారు. అందరికంటే ముందు పరిగెత్తేది వాళ్ళే. ఆ పరిగెత్తే వాళ్ళు ఇప్పుడు దర్జాగా కూర్చున్నారు. ఒక ప్రభుత్వ పనితీరుకు కొలమానం అది. ప్రతి ఇల్లు తలుచుకోవాలి కూడా. వాళ్ళు తలుచుకుంటున్నారు లేదో మనకు తెలియదు. కానీ కనీసం హ్యుమానిటీ ఉంటే తలుచుకోవాలి. వాళ్ళు ఎవరు చేశారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది విజయవాడ, గుంటూరు ఇప్పుడు. కానీ వాళ్ళకేం ఇబ్బందులు లేవు. ఎక్కడ పారిపోవాల్సిన అవసరం లేదే, పరిగెత్తాల్సిన అవసరం లేదే, వరద బాధితులుగా ఆడొకరు తలదాల్చుకోవాల్సిన అవసరం లేదే. అందుకే అంటూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా చేసిన పని మీరందరూ కనుక 1,00,000 మందికి పైగా ధైర్యంగా ఇప్పుడు ఇంట్లోనే ఉండే ఆ పరిస్థితిని కల్పించినటువంటి వాళ్ళ మీద కనీసం కృతజ్ఞత ఏమైనా చూపితే కాస్త మానవత్వం మిగిలింది అనుకోవాల్సి ఉంటుందేమో.